Hello, my dear students. We are starting inter second year maths 2A. First chapter is complex numbers. The first topic is complex numbers. Part 1. In this complex numbers part 1, we are covering definition of the complex number, fundamental operations of the complex number, exercise. Exercise last చిన్న exercise ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ నెంబర్? మన మామూలుగా నెంబర్ తెలుసు. నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఇంటీజర్స్, తర్వాత వచ్చేసి న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు, రేషనల్ నెంబరు, ఇర్రేషనల్ నెంబరు, తర్వాత వచ్చేసి రియల్ నెంబర్స్. ఈ నెంబర్స్ అనేవి ఇప్పుడు మరి కాంప్లెక్స్ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇమాజినరీ నెంబర్స్ అనమాట. ఇమాజినరీ నెంబర్స్ అంటే x² + 1 = 0 అయితే x² = -1 కదా. ఎక్కడైనా స్క్వేర్ అనేది -1 అయితే ఫర్ ఎనీ నెంబర్ పాజిబిలిటీ లేదు కదా. దీన్ని మనము I² అని రాసుకుంటాం అనమాట. I² అనేది డిఫైన్ చేశారు, సమ్ సైంటిస్టులు డిఫైన్ చేశారు. అంటే x² = I². I² = -1 అనమాట. అంటే x ఎంత? I. x I అన్నమాట. యూలర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇమాజినరీ రూట్ అండ్ టర్మ్డ్ ద నెంబర్ ఆఫ్ ఫార్మ్స్. దీన్ని మనం ఏం రాసుకున్నాడంటే a + IB ఫార్మేట్లో రాసుకుంటున్నాం. a + IB. a, b అనేది ఇక్కడ రియల్ నెంబర్స్ అనమాట. a, b అనేది రియల్ నెంబర్స్. దీన్ని మనము AB అనే నోటేషన్లో జస్ట్ లైక్ కోఆర్డినేట్ యాక్సిస్లో ఎట్లయితే పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తామో అట్లా కూడా దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు అని హామిల్టన్ అనే సైంటిస్ట్ చెప్పాడు అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఏం చదువుతామంటే కాంప్లెక్స్ నెంబర్స్లో మనము వాటి యొక్క డిఫరెంట్ ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్ అండ్ ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద చదువుతూ ఉంటాం అన్నమాట. వాటికి ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషను, వీటిని మళ్ళీ జామెట్రీలో కూడా వాడుతూ ఉంటారు. కాంప్లెక్స్ నెంబర్స్ని ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ AB, ద సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై, మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట. దీన్ని R × R. R అంటే రియల్ నెంబర్స్ అనమాట. R అంటే రియల్ నెంబర్స్. A అనేది బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, B కూడా బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. మనకు దీంట్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రాపర్టీస్లో ఎస్పెషల్ ఫస్ట్ది ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ని a + IB, Z1 = a + IBని మనము a, b అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఇందా చెప్పాం కదా ఆల్రెడీ. Z2 = C + IDని C, D అని కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు Z1 = Z2 ఎప్పుడు అవుతుందంటే A = C అవ్వాలి అండ్ B = D అవ్వాలి. అప్పుడే ఈ రెండిటిల్లో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. Z1 = Z2 అవుతాయి. ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ జస్ట్ లైక్ సింపుల్ ఎడిషన్ లాగానే Z1 అనేది a + IB, Z2 అనేది C + ID. అంటే Z1 + Z2 అంటే a + C + I × B + D. అంటే ఇమాజినరీ పార్ట్ దగ్గర ఉన్నది ఇమాజినరీ పార్ట్ యాడ్ చేస్తాము, నార్మల్ పార్ట్ ఉన్నది నార్మల్ పార్ట్ యాడ్ చేస్తాం. దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? a + C, B + D. సపోజ్ నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జస్ట్ లైక్ న్యాచురల్ నెంబర్కి ఎట్లయితే నెగిటివ్ చేస్తామో అట్లనే Z = a + IBని మనము a, b అని రాస్తున్నాం కదా. నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే -a + IB - IB. దీన్ని మనం -a - b అని రాస్తాం అనమాట. దీన్ని మనము -a - b అని రాస్తాము. దీన్ని మనం నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే -zని రిప్రజెంట్ చేస్తాం. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ Z1 అనేది a, b, Z2 అనేది C, D. మరి Z1 - Z2 అంటే a + IB, Z1 - C + ID. దీన్ని మనము రియల్ పార్ట్లో నుంచి రియల్, ఇమాజినరీ పార్ట్లో నుంచి ఇమాజినరీ. I అనేది ఇమాజినరీ కాబట్టి ఇమాజినరీ పార్ట్ అంటారు. అంటే a - C + I × B - D. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? a - C B - D. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాము? Z1 × Z2 దీన్ని
Z1 అంటే ఏంది A ప్లస్ ఐబి, Z2 అంటే C ప్లస్ ఐడి, Z1 ఇంటూ Z2 అంటే A ప్లస్ ఐబి ఇంటూ C ప్లస్ ఐడి. నార్మల్ మల్టిప్లికేషన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ఏదో చేస్తుంటాం కదా, నార్మల్ మల్టిప్లికేషన్ ఆల్జబ్రిక్ మల్టిప్లికేషన్ చేసినట్టు ఇది కూడా చేయడమే. ఏ ఇంటూ సి, ఏ ఇంటూ డి, ఐబి ఇంటూ సి, ఐబి ఇంటూ డి అంటే ఎంత ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ ఐడి ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐబి ఇంటూ ఐడి అంటే ఏమొస్తుంది ఏసి ప్లస్ ఐ ఏడి ప్లస్ ఐ బీసీ ప్లస్ ఐ స్క్వేర్ బీడి, ఐ స్క్వేర్ బీడి. ఐ స్క్వేర్ అంటే మనం ఎంత చదువుకున్నాం కదా, ఐ స్క్వేర్ అంటే ఎంత -1 అంటే ఏసీ ప్లస్ ఐ ఇంటూ ఐ కామన్ తీసాము ఇక్కడ బీసీ ప్లస్ -1 ఐ స్క్వేర్ ప్లస్లో -1 బీడి ఏమవుతుంది ఏసీ మైనస్ బీడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. ఇది ఇక్కడికి తీసుకొచ్చేసాం. అంటే దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, ఏసీ మైనస్ బీడి ఇది రియల్ పార్ట్, ఇదేమో ఇమాజినరీ పార్ట్, ఏడి ప్లస్ బీసీ. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, Z1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i, Z2 ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 5i. అంటే Z1 Z2 అంటే ఏం రాసుకోవచ్చు ఏసీ మైనస్ బీడి ఏడి ప్లస్ బీసీ. ఆల్రెడీ ఇందా క్యాలిక్యులేషన్ చేసాం కదా, సేమ్ మోడలే. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో డి. ఏసీ అంటే ఎంత 2 ఇంటూ -6 మైనస్ బీడి అంటే 3 ఇంటూ 5 కామా ఏడి అంటే ఎంత 2 ఇంటూ 5 ప్లస్ బి ఇంటూ సి 3 ఇంటూ -6 అంటే ఎంత వస్తుంది -12 -15 10 -18 10 -18 అంటే ఎంత వస్తుంది లాస్ట్లో -27 -8 -27 -8. ఇది మనం ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందన్నమాట. తర్వాత డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్పాలి. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది, సపోజ్ ఎక్స్ ప్లస్ ఐవైకి కాంజుగేట్ అంటే ఎక్స్ మైనస్ ఐవై. జస్ట్ ఈ సింబల్ని రివర్స్ చేయడం. -x -yకి కాంజుగేట్ నెంబర్ అంటే -x ప్లస్ ఐవై. ఇక్కడ మధ్యలో ఉన్న నెంబర్ని ఒకదాన్నే, మధ్యలో ఉన్న సింబల్ని ఒకదాన్నే మార్చుకోవాలి. ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్ అనమాట. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే z ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. అంటే ఆల్ఫా బీటా కాంప్లెక్స్ నెంబర్స్. అయితే ఆల్ఫా అనేది కాంప్లెక్స్ నెంబరు, బీటా అనేది కాంప్లెక్స్ నెంబరు. వాళ్ళు ఏమి ఇచ్చారు, z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. ఆల్ఫా ఏబి కదా ఇచ్చింది, బీటా సి ప్లస్ ఐడి. మనం దీన్ని నార్మల్ కాంప్లెక్స్ నెంబర్స్లో రాసుకోవాలంటే ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోకి తీసుకురావాలి. అంటే డినామినేటర్ని మనం సర్డ్స్లో ఎట్లయితే రేషనలైజ్ చేస్తామో ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా రేషనలైజేషన్ లాగానే కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి. డినామినేటర్కి చేస్తే సరిపోయేది, న్యూమరేటర్కి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే న్యూమరేటర్ మనకు కావాల్సింది ఏంది, కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోనే కదా, కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ఇది. డినామినేటర్కి సి మైనస్ ఐడి కాంజుగేట్, దీనికి సి మైనస్ ఐడి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, కింద పైది చూడండి, ఏసీ ప్లస్ 2 మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ బీసీ మైనస్ ఐ ఇంటూ ఏడి మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ బీడి డివైడెడ్ బై కింద ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా ఈ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఐడి హోల్ స్క్వేర్.
అంటే ఏమొస్తుంది ఏసీ మైనస్ ఐ స్క్వేర్ అంటే ఇక్కడ -1 రాసుకోవాలి. ఐ స్క్వేర్ అంటే -1 రాసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ కాబట్టి ఏసీ ప్లస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై ఇక్కడ మళ్ళీ ఐ స్క్వేర్ వస్తుంది కదా ఐడి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ డి స్క్వేర్ ఐ స్క్వేర్ ప్లస్లో -1 పెట్టుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దీన్ని మనము కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోనే వచ్చింది కదా ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ కామా బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇది మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం Z1 అంటే ఇది డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రాబ్లంలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2, 3, Z2 ఈజ్ ఈక్వల్ టు -6, 5. Z1/Z2 కొనుక్కోవాలి. Z1/Z2 కొనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. అంటే ఏమొస్తుంది ఏసీ ప్లస్ బీడి. ఏసీ అంటే ఎంత 2 ఇంటూ -6 -12 ప్లస్ బీడి 3 ఇంటూ 5 15 బై 6 సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 6 స్క్వేర్ -6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. తర్వాత వచ్చేసి బీసీ మైనస్ ఏడి. బీసీ అంటే ఎంత 3 ఇంటూ 5 15 మైనస్ ఏడి బీసీ అంటే 3 ఇంటూ 6 -18 మైనస్ ఏడి అంటే 2 ఇంటూ 5 -10 బై కింద సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇది కామనే అంటే ఎంత వస్తుంది 3/6 6 36 5 5 25. ఇది వచ్చేసి -28/36 ప్లస్ 25. ఇది దీనికి ఫైనల్గా వచ్చే 3/3 to 5 6 11 3 2 5 61. ఇదేమో -28/61 అనమాట. ఇది మనకు డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇది సర్టన్ ప్రాపర్టీ. జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే Z⁴1 ఈజ్ ఈక్వల్ టు జెడ్. జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబరు. జెడ్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్ కదా. Z⁴n ఇండక్టివ్లీ Z⁴n ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్. n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకో. సపోజ్ Z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఆర్ 2 + 3i ఏదైనా రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే Z⁴n n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2 + 3i హోల్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 + 3i అనమాట. అంటే Z⁴1 ఈజ్ ఈక్వల్ టు Z⁴0. Z⁴0 అంటే ఎనీథింగ్ పవర్ 0 ఎంత 1 కదా. అంటే 1 + i ఇంటూ 0 అంటే ఇది ఎంత రిప్రజెంటేషన్ 1, 0. Z⁴n - 1 Z⁴n మనం ఏం రాసుకోవచ్చు అంటే Z⁴n - 1 ఇంటూ జెడ్. జస్ట్ లైక్ A⁴n - 1 ఇంటూ A లాగానే Z⁴n - 1 ఇంటూ ఎంత కాంప్లెక్స్ నెంబర్స్ని డైరెక్ట్గా అది రాసుకోవచ్చు ఇఫ్ n గ్రేటర్ దాన్ 0. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. Z⁴nని Z⁴n - 1 ఇంటూ జెడ్ రాసుకోవచ్చు. తర్వాత Z⁴nని మనము Z⁻−1 హోల్ పవర్ -n. సపోజ్ దీన్ని మనము A⁴nని మనము A⁻−1 హోల్ పవర్ -n రాసుకుంటున్నాం కదా. A⁴mn ప్రకారం -1 ఇంటూ -n ఏమవుద్ది A⁴n అవుద్ది. అట్లా దీని కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఈ రెండు ప్రాపర్టీసు మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ఐఐటికి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దాం. సింపుల్ చిన్న ఎక్సర్సైజ్ ఉంది ఇక్కడ. సపోజ్ Z1 ఉంది, Z2 ఉంది. Z1 - Z2 అంటే ఎంత 2, -1 -6, 3 ఎంత వస్తుంది 2 - 6 ఎంత. దీంట్లో నుంచి ఇది తీసేయాలా, దీంట్లో నుంచి ఇమాజినరీ పార్ట్ తీసేయాలి. రియల్ పార్ట్ 2 - 6 -1 -3. 2 - 6 అంటే ఎంత -4 -4. ఇది Z1 ఇంటూ Z2. Z1 ఇంటూ Z2 అంటే 3 + 5i i5 ఇంటూ 2 + i ఇంటూ 6. ఈ రెండింటి మల్టిప్లై చేయడమే నార్మల్ మల్టిప్లికేషను. 3 2 6 + i ఇంటూ
3 6 జా 18 ప్లస్ I ఇంటూ 5 2 జా 10 ప్లస్ I5 ఇంటూ I6 అంటే 6 ప్లస్ ఇక్కడ 5I ఇంటూ 6I ఎంత ఈ రెండు కలిపితే 30I స్క్వేర్ వస్తుంది. 30I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -30 కదా, I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే అంటే I ఇంటూ 18 ప్లస్ 10 -30 వస్తుంది. అంటే ఎంత వస్తుంది 6 - 30 ఎంత -24 ప్లస్ I ఇంటూ 28 ఈ రెండు మల్టిప్లై చేస్తే అది వస్తుంది. తర్వాత రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ అంటే జెడ్కి ఎడిటివ్ ఇన్వర్స్ -z అనమాట. ఎందుకని రెండు కూడితే z మైనస్ z 0 వస్తుంది కదా. దాని ప్రకారం ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3,5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంది -3, -5. సెకండ్ దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. -6 ప్లస్ 10 ఎంత 4, 5 - 4 ఎంత 1. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది -4, -1. నెక్స్ట్ థర్డ్ది వీటిని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేషన్కి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగాడు. మల్టిప్లికేషన్కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, 1 ఇంటూ -4, 6 కాంప్లెక్స్ నెంబర్ని మల్టిప్లై చేసి దానికి ఎడిటివ్ ఇన్వర్స్ కట్టాలి. దానికి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2 + 1I ఇంటూ -4 + 6I ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు AC + BD కదా. AC + BD ప్రకారం ఏమొస్తుంది AC తర్వాత నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. ప్రతిసారి ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన నెసిటీ లేదు, నార్మల్ మల్టిప్లికేషన్ చేసినా సరిపోయింది. అంటే -2 ఇంటూ -4 8 ప్లస్ 6 ఇంటూ I స్క్వేర్ అంటే -6 ప్లస్ I ఇంటూ -4 ఇంటూ 1 ప్లస్ I ఇంటూ 6 2 జా 12 అంటే -14 ప్లస్ I ఇంటూ 8. ఇది మనకు వచ్చిన కాంప్లెక్స్ నెంబర్. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుద్ది ఎడిటివ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 14 - 8. ఇది దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ -14కి 14 8కి -8. ఇంకొక లెక్క చూద్దాం. ఇక్కడ Z1 అనేది 6, 3 Z2 అనేది 2, -1. వాడు ఏమడిగాడంటే Z1/Z2 అంటే 6 + 3I/2 + 1 ఇంటూ I. మనం ఏం చెప్పాము డినామినేటర్కి కాంజుగేట్ రాయాలి, కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. 2 + I ఇది 2 - I పైన వచ్చేసి 2 - I. దీన్ని ఏం రాసుకోవచ్చు జస్ట్ లైక్ నార్మల్ మల్టిప్లికేషన్. ఇందా కాంప్లెక్స్ నెంబర్ మల్టిప్లికేషన్ చేసాం కదా. 6 2 జా 12 ప్లస్ I ఇంటూ 3 2 జా 6 -I ఇంటూ 6 మైనస్ 3I స్క్వేర్ బై A + B ఇంటూ A - B 2 స్క్వేర్ -I స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ I స్క్వేర్ అంటే -1 కదా. ఇక్కడ I స్క్వేర్ అంటే -1 -3 ఇంటూ -1 3 12 + 3 ఎంత 15 ప్లస్ I ఇంటూ 6 - 6 అంటే ఎంత 0 వచ్చేస్తుంది బై 2 స్క్వేర్ -I స్క్వేర్ అంటే ఎంత 5. ఇది అంటే 15/5 0, 0/5 అంటే 3, 0. Z1/Z2 అనేది 3, 0. ఇక్కడ cos θ sin θ ఇచ్చాడు. ఫైండ్ Z - 1/Z అనమాట. Z - 1/Z. Z - 1/Z అంటే ఏంది Z అంటే ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ Z ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ, cos θ ప్లస్ I sin θ. అంటే మనల్ని ఏం కనుక్కోమన్నాడు -1/cos θ ప్లస్ I sin θ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కాంజుగేట్తో చేద్దాం. 1/Zని సింప్లిఫై చేద్దాం. cos θ మైనస్ I sin θ, cos θ మైనస్ I sin θ. దీని వరకే చేస్తున్నాం. 1/Zని ఒక్కదాన్ని సింప్లిఫై చేస్తాం. జెడ్ని సింప్లిఫికేషన్ అవసరం లేదు. జెడ్ ఆల్రెడీ సింప్లిఫైడ్ ఫామ్లోనే ఉంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు cos θ మైనస్ I sin θ బై A + B ఇంటూ A - కదా A స్క్వేర్ - B స్క్వేర్ అంటే cos² θ
మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఐ స్క్వేర్ అంటే -1 కదా, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా మనకు 10th క్లాస్ నుంచి తెలుసు కాబట్టి 1 ఇది. అంటే ఏమొస్తుంది ఇప్పుడు 1/z ఏమొచ్చింది, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా వచ్చింది. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా మైనస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఈ ఫామ్లో వస్తుంది. అన్నప్పుడు కాస్ తీటా క్యాన్సిల్ అయిపోద్ది. మైనస్ ఇంటే మైనస్ ప్లస్ కదా, ప్లస్ అన్నప్పుడు 2i సైన్ తీటా. అంటే ఫైనల్గా ఏమొస్తుంది నీకు 0,2 సైన్ తీటా, 0,2 సైన్ తీటా. ఇది మనకు z మైనస్ 1/z వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లము ఇది. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జడ్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది, 1/z. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జడ్కి 1/z. అంటే జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3,4 కదా, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దీనికి 1/z అనమాట. అంటే 3 + 4iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/3 + 4i. అంటే మనం సింప్లిఫై చేయాలి, ప్రతిదానికి 1/z కనుక్కోవాలి. 1/z కనుక్కోవడం అంటే 1/3 + 4iని మనము కాంజుగేట్ చేసాం కదా, 3 - 4i బై 3 - 4i. 3 - 4i అంటే ఏమొస్తుంది, 3 - 4i బై కింద 3² మైనస్ 4i హోల్ స్క్వేర్. 3 - 4i బై 9, 4i స్క్వేర్ అంటే i స్క్వేర్ - 1 16 + 16. అంటే 3 - 4i బై 25 అనేది మనకు 3,4 అనేది అంటే 3 + 4iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే దీనికి 3/25 - 4/25. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సైన్ క్యూ ప్లస్ కాస్ క్యూ. దీనికి కూడా ఇందాక ఆల్రెడీ చేసాం కదా, సైన్ క్యూ ప్లస్ కాస్ క్యూ, సైన్ తీటా ప్లస్ కాస్ తీటాకి ఏమొచ్చింది ఇందాక లాస్ట్లో 1/sin క్యూ ప్లస్ కాస్ క్యూ, ఐ సైన్ క్యూ ఐ కాస్ క్యూ. దీనికి ఏంది మనకు వచ్చేది ఇంటూ కాంజుగేట్ చేస్తే మనకు సైన్ క్యూ మైనస్ కాస్ క్యూ వచ్చింది, ఐ కాస్ క్యూ వచ్చింది. దీనికి ఇందాక ఆల్రెడీ చేసాను చూడండి, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంతో ఇది కూడా సేమే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది వచ్చేసి 7 + 24iకి కాంజుగేట్ కావాలి. అంటే 1/7 + 24i. దీన్ని మనము 7 - 24i రెండుతో కాంజుగేట్ మల్టిప్లై చేస్తాము. 7 - 24i బై 7² - 24i హోల్ స్క్వేర్. a² - b² కదా. 7 - 24i బై 7² + 24². ఇదేమొస్తుందంటే 7 - 24i బై ఇది రెండు క్యాలిక్యులేషన్ చేస్తే 7² + 24² ఇది పైథాగరస్ ట్రయాడ్స్. 25² అంటే ఎంత, 625. అంటే 7/625 - 24/625. ఇది దీనికి వచ్చే మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. తర్వాత వచ్చేసి -2, 1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/-2 + i. దీనికి -2 - i మల్టిప్లై చేస్తే -2 - i బై a + b × a - b సేమ్. -2 హోల్ స్క్వేర్ - i హోల్ స్క్వేర్ -2 - i బై -2 హోల్ స్క్వేర్ అంటే 4 -1 అంటే -2 - i బై 4 -1 ఎంత 5 అంటే -2/5 -1/5. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో కాంప్లెక్స్ నెంబరు ఫస్ట్ టాపిక్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.